నేను వీరపల్లి మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి విజయకృష్ణ మాట్లాడుతూ ఉన్నాను. సో ఈ మధ్య ఒక 2-3 రోజుల కింద జరిగినటువంటి ఒక సమావేశంలో కొందరు వ్యక్తులు మాట్లాడిన మాటల గురించి ఈరోజు చెప్తా ఉన్నాను. సానెపాలి గ్రామం నుంచి మాజీ సర్పంచ్ నేతి ఆంజనేయులు గారు తెలుగుదేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత అతని వల్లనే ఒక 500 ఓట్ల మెజారిటీ వచ్చినాయని అతను చెప్తా ఉన్నాడు. అతను ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలా. అతను ఏ బూత్కి సంబంధించిన వ్యక్తి, ఆ బూత్లో అతనికి ఎన్ని ఓట్ల మెజారిటీ వచ్చినాయి, మిగిలిన బూత్లలో ఎన్ని ఓట్ల మెజారిటీ వచ్చినాయని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు. అతని వల్ల అతను ఉన్నటువంటి ఏదైతే బూత్లో ఉన్నాడో ఆ బూత్లోనే దగ్గర 250 ఓట్లు టీడీపీకి మైనస్. అతను ఓటు వేసినటువంటి ఏదైతే బూత్ ఉందో ఆ బూత్లో ఒక్కసారి ఎన్ని ఓట్లు వచ్చినాయని చెప్పేసి అతను కనుక విమర్శించుకుంటే, కనుక ఆత్మవిమర్శన చేసుకుంటే ఇంకోసారి బహిర్గతంగా ఇంకొక గురించి మాట్లాడు. ఇంకోటి ఏంటంటే ఏదైతే నేను సభ ఏదైతే పెట్టినారో రాజంపేట సిద్ధవటంలో ఏదైతే మీటింగ్ పెట్టినారో, ఏదో తెలుగుదేశం పార్టీలో ఏదో జరిగిపోతుందనేసి జనాలను భయభ్రాంతులు క్రియేట్ చేయాలనేసి ఏదో ఒక అభూత కల్పన చూపించాలని చెప్పేసి ఒక ప్రయత్నంలో భాగంగా ఏదైతే జరుగుతూ ఉందో దాని గురించి చెప్తా ఉన్నాను. ఎక్కడ ఏం జరగడం లే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాతో పాటు కలిసి పనిచేసే వాళ్ళందరూ కూడా నిమ్మలంగా, శాంతంగా, ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే గత 2 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి 2 సంవత్సరాలు హయాం అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఎన్నికల పోరు మొదలవుతుంది. ఇప్పుడు హడావిడిని, అలజడిని క్రియేట్ చేయాలని చెప్పేసి కొందరు కోవట్లు, వైసీపీ కోసం పనిచేసే కొందరు కోవట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని కట్టుకొని మరి కొంచెం అలజడిని క్రియేట్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఎక్కడ కూడా నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నిజమైన జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, నిజమైన కూటమి కార్యకర్తలకు ఎవరికి ఎటువంటి ఆటంకం జరగదు. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఏదైతే సర్వే టీం గురించి కూడా మా ఇంజనీర్ మాట్లాడినాడు, మా సర్పంచ్ గారు మాట్లాడినారు. సో నేను చెప్తా ఉన్నాను, ఆ సర్వేలు అన్నింటినీ చూసే నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎవరికి ఇవ్వాలా, టికెట్ ఎవరికి ఇవ్వాలా అని నిర్ణయించినారు. ఆ సర్వే నువ్వు నేను చేస్తే ఇవ్వడం లేవాలి, తెలుగుదేశం పార్టీ తీసుకోవడం లే. సర్వే గురించి మాట్లాడుతూ ఉన్నావు. మళ్ళా మా జగన్మోహన్ రావు సార్ గారికి రాజకీయం పరిజ్ఞానం లేదని మాట్లాడుతున్నాం. రాజకీయం అంటే ఏంది రాజకీయం అంటే? రాజకీయం అంటే వ్యవస్థను వ్యవస్థీకరణ చేయడం. అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రజలకి మధ్య అనుసంధానం కుదిర్చి ప్రజల కోసం గవర్నమెంట్ ఆఫీసర్లు పనిచేసే విధంగా నెగ్లిజెన్స్ ఎక్కడా లేకుండా త్వరగా ఫాస్ట్గా పనులు జరిగేటట్టు చేయడం. నీ భాషలో రాజకీయం అంటే ఏంటంటే నీకు దొంగ బిల్లులు ఇచ్చేసేసి నువ్వేం చేయకుండానే నువ్వు సర్పంచ్ అని అంటున్నావు కదా. ఈఓపిఆర్డి, సెక్రటరీ, ఎండిఓ, ఇంకొకరు డీలు, ఏఈలు ఎవరో సంతకం పెడితే బిల్లు వచ్చాయంటావు కదా. నువ్వు ఎందుకు పీకనికి పెట్టినావు సంతకం చెక్ మీద? నీ చెప్పు దానికి ఇచ్చినారు. ఇక నువ్వు సంతకం పెడితే వాళ్ళ ఆమోదం చేయాలి. నువ్వు అంతా వాళ్ళ మీద వేసేసేసి ఆఫీసర్ల మీద వేసి ఈ బుద్ధి నేనేం చేయను ఎంత అమ్మాయికుందంటే జనాలు పిచ్చోలు కాదు. ఆ కాలం పోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎండగడుతున్నారు. మా నాయకుడు జగన్మోహన్ రాజు గారు అవినీతి పరులను ఎక్కడ ఎంకరేజ్ చేయరు. మా నాయకుడు జగన్మోహన్ రాజు గారు ధర్మం పక్కన నిలబడతాడు. ఇంకో విషయం చెప్తున్నా, రాజంపేటలో ఒంటిమెట్లు ఏదైతే మీటింగ్లో పెట్టినా కూర్చున్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రాజు గారికి వచ్చి నాకు అది కావాలా, నాకు ఇది కావాలా అని చెప్పేసి వాళ్ళు అడిగితే జగన్మోహన్ రాజు గారు ఒకటే మాట చెప్తారు, నేను ధర్మం పక్కన ఉంటా, న్యాయంగా నీతిగా ఉంటా, అన్యాయం చేయను, అవినీతి చేయను, మీకు అలా అయితే మీరు నాకు దూరమైన ప్రాబ్లం లేదని చెప్పి మహాన్ని చెప్పేస్తాడు. ఇబ్బందిలే. అలాంటి మీరు అవినీతి చేసే పనులంతా ఒక పక్క, ధర్మం నీతి న్యాయం పక్క ఉండే వాళ్ళంతా ఒక పక్క. న్యాయం ధర్మం, అన్యాయం అధర్మం, ఈ రెండిటికి మధ్య ఏదైతే యుద్ధం జరుగుతుందో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇది స్టార్ట్ అయింది. ఏదైతే అధర్మం పక్కన, అన్యాయం పక్కన కొందరు కోవట్లు ఉన్నారో మీ భవిష్యత్తు గురించి మీరే ఇమాజిన్ చేసుకోండి. మొత్తం కూడా పిన్ టు పిన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సర్వే పోతా ఉంది. మీరు అన్నట్టే సర్వేలు జరుగుతున్నాయి, సర్వేలు పోతున్నాయి, ఎక్కడా కూడా ఏం జరగడంలే. మీరు అత్యుత్సాహం పడి మీరు అతి ఎనర్జీని బయట చూపిస్తే కనుక అది మీకే ప్రమాదం. ప్రతి ఒక్కటి ఒక సందర్భం ఉంటుంది.
ఒక పులి ఎన్ని చేస్తా ఉన్నా కూడా అణిగి మనకి ఉందంటే వేటాడే సమయం కాదని అర్థం. వేటాడే సమయం వచ్చినప్పుడు గుంట నక్కలంతా ఎట్టబోతాయి అనేది ఒక్కసారి మన సినిమాల్లో బాగా చెప్తా ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అది రియాలిటీలో చూసే పరిస్థితి తెచ్చుకోవద్దు. సో స్థాయిని మించి ఎవరు మాట్లాడద్దు. మీకు ఒకవేళ రాజకీయంగా కూడా ఏమైనా అవసరమైతే కనుక మా నాయకుడు ఏదన్నా తప్పు చేస్తా ఉంటే అర్జీలు పెట్టుకోండి, కలెక్టర్ కాడికి పోండి, ఆర్టీఓల కాడికి పోండి, ఇంకా పై అధికారుల కాడికి బీపీ పనులు చేసుకోండి. మీ పనులు మా నాయకుడు అక్కడ అడ్డుకోలే కదా, ఎందుకు అటు ఇటు చేస్తూ ఉన్నారు? కేవలం మీకు అవినీతికి అయితే మా నాయకుడు ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయరు. నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అవినీతికి ఎక్కడా కూడా ఎంకరేజ్ చేయరు. సో ఇంకా మళ్ళీ మీరు ప్రెస్ మీట్లు అంట మళ్ళీ జనాలను పోగు చేసి పెట్టే ముందర ఒక్కసారి మీకు మీరు ఆత్మవిమర్శనం చేసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం.